ఒక్క సినిమాతోనే తెలుగు రాష్ట్రంలోని కుర్రాళ్లను మాయ చేసింది ఈ చిన్నది. నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది, అందంతో ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది ఈ వయ్యారి భామ. నిజమే, అందమంతా అమ్మాయిగా మారిందా అన్నట్లుగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. కల్వ నయనాలు చూడగానే కట్టిపడేసే వెన్నమ్మ లాంటి మేము. సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తున్నాయి. రోజుకొక వెరైటీ నెట్టింట వైరల్ అవుతుంది. జనాలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. దాంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో సినిమా వాళ్ళ గురించి ఎక్కువ వైరల్ అవుతూ ఉంటాయి. అందులోనూ సెలబ్రిటీల చిన్ననాటి పిక్స్ తెగ వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు ఓ హీరోయిన్ చిన్నప్పటి ఫోటోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఈమె టాలీవుడ్లో చేసింది 2 సినిమాలే, అవి 2 సూపర్ హిట్స్. దీంతో ఈమె పీక్కి చేరింది. కుర్రాళ్ళు అయితే తన పేరు చెప్తేనే మైండ్ పోతున్నారు. తమ ప్రెజెంట్ క్రష్ అని కామెంట్స్ పెడుతున్నారు. తన క్వీన్ అని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇంతకు ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? పలువురు స్టార్ మేకర్స్ ఆమె డేట్స్ కోసం వెంబర్లు పడుతున్నారు. పోలికలను బట్టి మీరు ఏమైనా గెస్ చేయగలరా? తను మరెవరో కాదు, సీతారామంలో సీతా మహాలక్ష్మి పాత్రలో నటించి కాదు జీవించిన మృణాల్ ఠాగూర్. ఈ సినిమాలో ఆమె అందానికి, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. హృదయాలను హత్తుకున్న ఈ సినిమాలో అమ్మడిని చూసిన చాలామంది ఆమెను తెలుగమ్మాయి అని భ్రమపడ్డారు. కానీ పాపది ముంబై. హిందీలో కుంకుమ భాగ్య సీరియల్తో ఈమె ప్రేక్షకులకు పరిచయం అయింది. వీటి దుండుతో వెండితెరకు ఎంట్రీ అయ్యింది. తెలుగులో నటించిన సీతారామంతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. నానితో హైనానాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమాలో మెరిసింది. ప్రెజెంట్ ఆమెకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ అవకాశాలు అందుకుంటుంది.